పవిత్రుడు 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 మన ప్రభువు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, తపస్సు కాలము 37వ రోజు ధ్యానాంశము దేవుని పిలుపు పవిత్రత. మిమ్ము పిలిచిన దేవుడు పవిత్రుడు కనుక మీ ప్రవర్తన యందు మీరు పవిత్రులై ఉండుడు. పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 15వ వచనము. క్రీస్తునందు బాప్తిస్మము పొందిన మనం అందరం దేవునిచే పిలవబడిన వారమే. మనం ఎన్నుకొనబడిన జాతి, అందుకే మనము పవిత్రమైన జనము. మనది రాచరికపు గురుకులం అంటున్నారు పునీత పేతురు గారు. పిలిచిన మన దేవుడు పవిత్రుడు, నీతిమంతుడు కాబట్టి ఆయన పిల్లలమైన మనం అందరం తండ్రిని పోలి పవిత్రంగా జీవించాలి. మన దేవుడు నిజమైన దేవుడని చాటి చెప్పి ఆయన అద్భుత కార్యములు ప్రకటించుటే మన బాధ్యతగా ఉన్నది. దేవుని బిడ్డలుగా పిలువబడిన మనం మన పిలుపునకు తగిన విధంగా జీవించమంటున్నారు పునీత పౌలు గారు. ఆయన పిలుపునకు తగినట్లు జీవించటం అనగా మన రోజువారీ జీవితంలో పవిత్రతను కనపరచటం. కనుక మనం దేవుని చిత్తమును నెరవేరుస్తూ ఆయన పిలుపునకు తగిన విధంగా జీవిద్దాం. ఆయన రక్షణ కార్యములను ప్రకటిద్దాం. దేవుని పిలుపునకు తగిన విధంగా జీవిస్తున్నానా? నా సేవ జీవితం ఫలవంతంగా ఉంటుందా అని ఆత్మ పరిశీలన చేసుకుని ప్రార్థన చేసుకుందాం. కృపామయుడా, మీ బిడ్డగా జన్మింపచేసి బప్తిస్మము ద్వారా మీ పిలుపును ఇచ్చినందులకు మీకు స్తోత్రములు. నాలోని అపవిత్రతను తీసివేసి పరిశుద్ధపరచండి. మీ పిలుపునకు తగినట్లుగా జీవించి ఫలవంతమైన సేవ చేయు మీ కార్యములను ప్రకటింప నాకు ధైర్యమును కృపను అనుగ్రహించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాను. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.